ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందంలోని పద్యాలు గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 66వ పద్యం. అణువో కాకకడు మహావిభవుడవో అచిన్నుడో చిన్నుడో గుణియో నిర్గుణుడో అటంసు విబుధుల్ కుంటి భవతత్వమార్గణులై ఏ విభుపాద పద్మ భజనోత్కర్షంబులన్ తత్వవేషణం చేసెదరు. అట్టి విష్ణు పరమున్ సర్వాత్ము సేవించెదన్. అణువో అత్యంత సూక్ష్మరూపుడా, కాక లేక కడున్ అత్యధికమైన, మహా గొప్ప, విభవుడో వైభవము గలవాడా, అచ్చిన్నుడో విభజింప శక్యము కానివాడా, చిన్నుడో సమస్తమందు తన అంశ గలవాడా, గుణియో సమస్త గుణములు తానైనవాడా, నిర్గుణుడో గుణరహితుడా, అటన్సున్ అనుకునుసు విబుధుల్ మహాజ్ఞానులు, కుంఠీ భవత్ మొక్కబోయినా లేదా కుంటిదైన, తత్వమును యథార్థ జ్ఞానం అన్నమాట, మార్గణులు అన్వేషించువారలు అయి ఏ ఏ విభున్ ప్రభు యొక్క పాదములను పద్మములను భజన కొలుచు ఉత్కర్షంబులన్ విశిష్టల చేత తత్వ యథార్థ జ్ఞానమును వీక్షణమున్ చూచుటను చేయుదురు. అటువంటి విష్ణుమూర్తిని, పరమున్ అత్యున్నతుని, సర్వాత్మున్ సర్వమునకు ఆత్మైన వాణిని సేవించేదన్ కొలిచేదను. భావము: ఆ పరమాత్ముడు అతి సూక్ష్మమైన అణుస్వరూపుడా, లేక విషమంతా వ్యాపించిన మహాస్వరూపుడా, దేశ కాలాదుల చేత అపరిచ్ఛిన్నుడా లేక పరిచ్ఛిన్నుడా, ఆయన సౌనుడా లేక నిర్గుణుడా అంటూ పండితులు వ్యర్థమైన తత్వాన్వేషణ చేసి చివరికి ఏ భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించి అతిశయంగా భజించుట ద్వారా తత్వస్వరూపాన్ని గుర్తించగలరో అట్టి సర్వవ్యాపకుడు, సర్వోత్కృష్టుడు, సర్వాత్మకుడు అయిన ఆ పరాత్పరుడిని కొలిచెదరు. సుఖమహర్షి శ్రీహరి కృత శిష్యాదుల రహస్యాలు ముందుగా మీ పరిస్థితులను వివరించ బుద్ధియుక్తుడవుతూ దైవకుడి ప్రశంస చేసిన సందర్భంలోది ఈ పద్యం. యద్భావం తద్భవతి అన్నట్లు చూసే దృష్టికి అనుకూలమైన విధంగా దర్శనమిచ్చే ఆ పరమాత్మ భక్తి మార్గంలో చేరిన వారికి ఆయా సర్వ దృష్టులలో దర్శించే సమస్తాన్ని సమన్వయం చేసి సత్యమైన తత్వస్వరూప దర్శనం అనుగ్రహిస్తాడు. 67వ పద్యం. జగదుత్పాదన బుద్ధి బ్రహ్మకుమదిన్ సంధింపన్ ఊహించే భగవంతుండు సరస్వతి గణపనుప ఆ పద్మాశతాన్ విభున్ మగలింగా నియమించి తద్భువన సామ్రాజ్యస్థితిన్ సృష్టి పారగు చేసన్ మును బ్రహ్మ. అట్టి గుణి ఆరంభింపు సేవింపగన్. జగత్తును లోకములను ఉత్పాదన పుట్టించు, బుద్ధిన్ సంకల్పము లేదా నేర్పు, బ్రహ్మ కున్కి మదిన్ మనసులో సంధింపన్ కలుగజేయటను ఊహించి తలచి ఏ భగవంతుడు మహిమాన్వితుడు అన్నమాట. సరస్వతీదేవి అనగా జ్ఞానము ప్రసరించున్నది, జ్ఞానమై ప్రవహించున్నది కూడా. పన్ నియోగించగా ఆ పద్మాస్య ఆ పద్మము వంటి ముఖము కలామె కాను ఆ ఈ విభున్ ప్రభువును బ్రహ్మను మగనిన్ భర్తగా కాన్ అగునట్లు నియమించి చేసుకొని తత్ ఆ యొక్క భువన లోకములకు సామ్రాజ్య రాజ్యాధికార తిథిన్
పదవి కలవానిగను సృష్టించుటయందు పారగున్ నేర్పరిగను చేసెను మును పూర్వము బ్రహ్మను అటువంటి గుణములు కలవాలని ఆరంభింతున్ ప్రయత్నింతును సేవింపగన్ కొలుచుటను. భావము: భగవంతుడు పూర్వం జగత్తును సృష్టించాలనే బుద్ధి బ్రహ్మకు పుట్టించాలనే ఊహతో సరస్వతిని పంపగా ఆమె బ్రహ్మను భర్తగా స్వీకరించి లోక సామ్రాజ్యంలో ఆయనను సృష్టి నిపుణుని చేసింది. అట్టి గుణవంతుడైన ఆ భగవంతుని పైనకు ఉపక్రమిస్తాను. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.